మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తక్కువ ఖర్చుతో గొప్ప వ్యాప్త పరిష్కారం మౌనంగా ఉంటే మరింత కష్టం. మధ్య వ్యక్తిత్వంలో మమత, సంబంధంలో సామరస్యం. అందరికీ నమస్కారం. గౌరవ సుప్రీంకోర్టు వారు కోర్టులో పెండింగ్ ఉన్న అన్ని కేసులు కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని, దాని మీద ప్రజలందరికీ అవగాహన కలగజేయడానికి ఈ 3 నెలల్ని మధ్యవర్తి దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కక్షిదారులందరూ కూడా కోర్టులో పెండింగ్ ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా మీడియేషన్ ద్వారా పరిష్కరించుకుంటే టైం సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతాయి, కేసు పూర్తిగా పరిష్కారం అవుతుంది. దాని మీద అప్పీల్ ఉండదు. అది కోర్టులో అయితే ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. అదే మధ్యవర్తిత్వం ద్వారా కూర్చొని మాట్లాడుకుంటే ఇద్దరు గెలుస్తారు. అన్ని కేసుల్లో కూడా భార్యాభర్తల కేసులు, అదే పార్టీషన్ కేసులు అన్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ కేసులు ఉంటాయి. చిన్న చిన్న తగాదాలకి ఎక్కువ కాలయాపన చేయకుండా ఈ అవకాశాన్ని వాడుకుంటే తొందరగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ప్రస్తుతం మన భారతదేశంలో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించాలంటే ఉన్న న్యాయస్థానం సరిపోవు. కొత్త ఫైలింగ్ లేకుండా ఉన్నాయి పరిష్కరించాలంటే కనీసం 300 సంవత్సరాలు పడుతుందని ఒక అంచనా. కాబట్టి ఇమీడియట్గా న్యాయం జరగాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాజీ మార్గాన్ని వాడుకుంటే చాలా ఉపయోగపడుతుంది. రాజీ మార్గమే రాజీ మార్గము. థ్యాంక్ యూ. ఈ మధ్యవర్తిత్వం యాక్ట్ ద్వారా అవగాహన కల్పించాలని, ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మధ్యవర్తం ద్వారా కొంతమంది అడ్వకేట్స్ కూడా మెంబర్స్కి అపాయింట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఈ మధ్యవర్తం ద్వారా చాలా ఓల్డ్ కేసులు, పాత కేసులు అన్నీ రాజీ అవుతాయి. ఇరుపక్షాలకి చాలా మంచి పద్ధతి ఇది మధ్యవర్తంతో. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఈ యాక్ట్ ద్వారా రాజీ చేసుకుంటాం వల్ల ఇరు వర్గాలకి చాలా లాభం కలుగుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ప్రజలందరికీ కూడా అవగాహన బాగా కలగాలి ఈ మీడియేషన్ యాక్ట్ మీద. కాబట్టి ఇది తమ కక్షదారులు అడ్వకేట్స్ ద్వారా తమ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి దీని యొక్క యాక్ట్ గురించి పూర్తిగా తెలుసుకుని ఈ రాజీ మార్గం ఎన్నుకోవడం వల్ల చాలా మంచిదని నేను తెలియజేస్తూ